श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. శ్రీ సాయి సచరిత 398వ పేజీ. ఇది 28వ అధ్యాయం. చదువుకుంటున్నాము. అర్ఘ్యపాద్యాది సకల పూజలు చేసి శ్రీఫలాన్ని అరటి పళ్ళను అర్పించాడు. ధూపదీపాలు దక్షిణ తాంబూలాలను పుష్పాహారాన్ని సమర్పించి మనసులోనే ప్రదక్షిణ చేసి బాబా పాద సన్నిధిలో కూర్చున్నాడు. లక్ష్మీచందు ప్రేమమయుడైన భక్తుడు. అతనికి కూడా గురుకృపలోని ఆనందం లభించింది. సాయి చరణారవిందాలలో భ్రమరంలా రమించాడు. అప్పుడు బాబా సాలే रास्ते में भजन करते और दूसरे आदमी को पूछते, क्या दूसरों के पूछना, सब कुछ अपने आंखों से देखना, क्यों दूसरे आदमी को पूछना झूठा है क्या सच्चा, सपना कर लो अपना विचार आप వేదవా. దారిలో భజన చేస్తావు, మరో మనిషిని అడుగుతావు, అంతా మన కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగడం ఎందుకు? కళ అబద్ధమా నిజమా నీవే ఆలోచించుకో. మార్వాడి దగ్గర అప్పు తీసుకుని దర్శనానికి రావాల్సిన అవసరమేముంది? ఇప్పుడు నీ కోరిక తీరిందా అని అన్న మాటలు విని లక్ష్మీచంద్ నివ్వెరపోయాడు. తాము దారిలో బాబా గూర్చి వాకపు చేయడం ఇక్కడ బాబాకి ఎలా తెలిసిపోయింది అని లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం కలిగింది. ఇంటిలో తనకు స్వప్నం రావడం, బండిలో భజన చేయడం వగైరా విషయాలు బాబాకి ఎలా తెలిసాయి? వీరు ఎంతటి సర్వజ్ఞులు! బాబాను త్వరలో దర్శనం చేసుకోవాలని ఉత్కంఠతో డబ్బు కొద్దిగా ఉండడం వలన అప్పు తీసుకొని తన కోరిక తీర్చుకున్న విషయం కూడా వీరికి తెలిసింది. లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం కలిగింది. అట్లే బాబా యొక్క కౌశలం అంతుపట్టనిది. సాయి చరణ కమలాలను ఆశ్రయించిన భక్త భ్రమరాలకు ఇతర భక్త సమూహానికంతా ఆశ్చర్యం కలిగింది. అప్పు చేసి పండుగ చేసుకోవడం, తీర్థయాత్ర పర్యటనలు చేయడం వంటి అప్పుల వ్యవహారాలు బాబాకి ఇష్టం లేదు అని ఇక్కడ వారి ముఖ్యమైన బోధ. లక్ష్మీచందు భక్తులందరి వెంట సాటేవాడకు వెళ్ళాడు. మధ్యాహ్నం సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. థ్యాంక్ యూ. తర్వాతి తర్వాతి పేజీని చదువుకుందాం. ఈ వీడియో వింటున్న వారందరికీ కూడా సాయినాథుడు తన అనుగ్రహ కృపా కటాక్షాన్ని కురిపింపజేయాలని కోరుతూ జై సాయినాథ్.